ఎండగడుతున్నాం. మా నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పిన దాని మీద యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళు కూడా మాట్లాడతారు కదా. ప్రతిపక్ష హోదా అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పక్షం పార్టీలు అన్నీ ఉన్నాయి. మేము ప్రతిపక్షమే కదా. ప్రతిపక్షంగా గుర్తించకపోయినా మీరు వెళ్ళొచ్చు అనొచ్చు. మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మైక్ ఇవ్వకుండా మాట్లాడితే ఏం చేస్తాం మేము? అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. వాళ్ళు చేసే దుర్మార్గాల్ని, దుష్టిగాల్ని అన్నింటిని అక్కడి నుంచి ఎలాగ చెప్పనివ్వరు కదా మమ్మల్ని. మాకు మైకే ఎవరు? ఈ నెల 15వ తారీఖు జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావాలని కుటిల రాజనీతితో మెడికల్ కాలేజీలన్నింటిని కూడా గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేస్తూ ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తాం వ్యతిరేకంగా మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో మొత్తంలో 1 కోటి సంతకాల సేకరణ జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో అందరూ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి 60,000 నుంచి 70,000 వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో సంతకాల సేకరణ కూడా జరిగింది. కాబట్టి ఈ నెల 10వ తేదీ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా సంతకాల సేకరణ చేసిన పేపర్లన్నీ కూడా 10వ తేదీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పార్టీ ఆఫీస్కి తీసుకొస్తారు. దాని తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి కూడా అన్ని నియోజకవర్గాల వచ్చిన 5 లక్షల సంతకాల సేకరణ పేపర్లు ప్రకాశం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఒంగోలులో మినీ స్టేడియం నుంచి బయలుదేరి ఉదయం 10:30కి మినీ స్టేడియం నుంచి బయలుదేరి మన కలెక్టర్ ఆఫీస్ రాజశేఖర్ గారి విగ్రహం దగ్గర వరకు ర్యాలీగా వెళ్ళేసి సుమారుగా 10,000 మందితో ర్యాలీగా వెళ్ళేసి రాజశేఖర్ గారికి పూలగుచ్చం ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం ముగించి ర్యాలీ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ ప్రోగ్రాంకి అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ చేసే ప్రోగ్రాం కూడా పేద ప్రజల కోసం ఉపయోగపడేది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు అనేది బడుగు బలహీన వర్గాలకు కానీ పేదవాళ్ళకు కానీ చాలా అవసరం. కాబట్టి ఈ చేసే పోరాటం మొత్తం పేద ప్రజల కోసం చేసే పోరాటం. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రాం చేయవలసిందిగా కోరుచున్నాం. హెడ్ క్వార్టర్కి అందించే కార్యక్రమం మరి ఇక్కడ 15వ తారీఖు నుంచి 13ది 15కి మార్చడం జరిగింది. 15వ తారీఖున మరి అధ్యక్షులు చెప్పినట్టుగా అక్కడి నుంచి ర్యాలీగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దాకా వెళ్ళి అక్కడ మరి ఆయనకు దండేసి ఏదైతే నియోజకవర్గాలన్నిటి నుంచి వచ్చిన ఈ కోటి సంతకాలు బాక్సుల్ని ఒక వ్యాన్లో వేసి ఆ వ్యాను అక్కడ జెండా ఊపి తాడేపల్లికి పంపించే కార్యక్రమాన్ని నియోజకవర్గాల నాయకులు, ఇన్ఛార్జీలు, కమిటీ అందరూ కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున దాన్ని పంపించే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే గవర్నర్ గారు 16వ తారీఖుని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ కోటి నేను చెప్పేది నేను స్వామి 16వ తారీఖు అనే కోటి సంతకాలు అన్న దాన్ని 17వ తారీఖు మార్చడం అయినది. ఎందుకంటే గవర్నర్ గారు 16వ తారీఖున అందుబాటులో లేరు కాబట్టి 17వ తారీఖు మార్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ కోటి సంతకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున గవర్నర్ గారికి అందించే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో మరి ఇవాళ ఆరోగ్యశ్రీ అటకెక్కిచ్చారు. పేద ప్రజానీకాన్ని గతంలో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల రూపాయల దాకా ఆయన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి హైదరాబాదే కాదు, తమిళనాడే కాదు, ఎక్కడ చేసుకున్న వాళ్ళకి విజయలాగా ఏర్పాటు చేస్తే ఆ రోజున 360 కోట్లు 3,600 కోట్లు ఖర్చు అయితే ఇవాళ ఇన్సూరెన్స్ అని చెప్పి 5,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 2.5 లక్షల రూపాయలే వైద్యం అందేలా చేస్తానంటున్నారు ఈయన. అది కూడా ఎంతమందికి వస్తారో తెలియదు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల ఇదే ఒంగోలు జిల్లాలో మెడికల్ కాలేజీ వల్ల మరి ప్రొఫెసర్స్ అంతా సీనియర్స్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, క్యాన్సర్ కానీ ఎనీ ఆపరేషన్, ఎనీ వైద్యం పేద ప్రజలకి మరి ఉచితంగా అందే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఆయన ఆలోచనతో ఇది ఇక్కడ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అదే మరి ఉక్రెయిన్లో మన పిల్లలు
తక్కువకి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయని అక్కడికి వెళ్ళి చదువుకుంటే మొన్న యుద్ధానికి ఎంతో ఇబ్బంది పడి ఎంతోమంది వేయాస పయాసాలు కోర్చి ఆ యుద్ధాన్ని నుంచి తప్పించుకుని ఇక్కడ రావడం జరిగింది. అటువంటి